హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు 3 ఉన్నాయి. తిరువూరు, పామర్రు, నందిగాం. ఈ 3 నియోజకవర్గాలు కూడా కృష్ణా జిల్లాలో కీలకమనే చెప్పుకోవచ్చు. అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడ ఎప్పటికప్పుడు పార్టీలు ఏవైనా కూడా కొత్త అభ్యర్థులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మినహా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒకే వ్యక్తికి టికెట్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు, పార్టీకి నమ్మకమైనటువంటి. కానీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అభ్యర్థులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే మొత్తం మీద మనం కృష్ణా జిల్లాకు చెందినటువంటి తిరువూరు నియోజకవర్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంచెం కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 24 వరకు ఇక్కడ ఒక వ్యక్తి రాజధాని పోరాటాన్ని కూడా చేశాడనమాట. రాజధాని భూములకు సంబంధించి ఆయనే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఈయన ఎస్సీ సామాజిక వర్గం. అయితే మంచి ఫైర్ బ్రాండ్ అనమాట. ఆ రోజున వైఎస్ఆర్సీపీని బాగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తప్పులు కావచ్చు, అవినీతిని కావచ్చు, బాగా ఏకిపారేశాడనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన టీడీపీలో ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది. విజయవంతంగా గెలిచారు. ఈయన మీద ఓటమి పాలైనటువంటి నల్లగట్ల స్వామిదాస్ గారు ఓటమి పాలయ్యారు. ఈయన గతంలో 3 సార్లు పార్టీలు ఏమైనా 3 సార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవల 2024లో కూడా ఓటమి పాలయ్యారు. ఈయన ఒకసారి కూడా గెలవని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో 2019లో రక్షణ నిధి గారు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందనమాట. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ గారిని మార్చకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ రక్షణ నిధి గారు మళ్ళీ గెలుస్తారు అనే వాదన అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 90 సీట్ల దాకా మార్పులు చేర్పులు చేశారు కాబట్టి అందులో భాగంగానే ఈ తిరువూరు నియోజకవర్గం కూడా దారుణంగా ఓటమి పాలైంది. అదే రక్షణ నిధి గారికి ఇస్తే ఖచ్చితంగా గెలిచేది అనే ఒక వాదన అయితే ఉంది. ఇక్కడ మాజీ మంత్రి జవహర్ గారు కూడా ఇక్కడి నుంచి గతంలో పోటీ చేసి మంత్రి అయిన పరిస్థితులు అనమాట. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అమరావతి పోరాటం బాగా చేసినటువంటి వ్యక్తి. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు దాని మీద తిరిగినటువంటి వ్యక్తి అనమాట. చాలా సాదాసీదాగా ఒక సైకిల్ మీద ఆ నియోజకవర్గానికి సంబంధించి తిరుగుతూ ఎక్కువగా గ్రీన్ తలకండువ చుట్టుకొని ఈయన ఒక సామాన్యుడిలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి మమేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కేవలం ఆ యొక్క ఉద్దేశంతోనే అక్కడ ప్రజలందరూ కూడా ఆయన ఆదరించారు. ఆ తర్వాత ఆయన్ని అదేవిధంగా గెలిపించడం కూడా జరిగిందనమాట. అయితే ఇటీవల ఈయనకు సంబంధించి కొన్ని రూమర్స్ అయితే కొన్ని విషయాలు, ఈయన ఫైర్ బ్రాండ్. గతంలో కూడా టీవీ డిబేట్లో కూడా ఈయన సంచలనాలు సృష్టించాడు. అప్పుడు డిబేట్లో కూడా వేరే వ్యక్తిని ఒక ఆయన్ని కాలర్ పట్టుకొని కొట్టడం కూడా జరిగింది. సో ఇట్లాంటి విషయాల్లో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు విద్యావేత్త అయినప్పటికీ కొన్ని విషయాలు చాలా స్పీడ్గా ఉంటాడు అనమాట. చాలా ముక్కోపి. అయితే విశ్లేషణ మాత్రం చాలా నీట్గా విశ్లేషిస్తారు, చాలా స్మూత్గా విశ్లేషిస్తారు. కానీ అలాంటి వ్యక్తి కోపం వచ్చినా కూడా ఈయన తట్టుకునే పరిస్థితి కాదు. చాలా ఫైర్ అవుతాడు అనమాట. అలాంటి వ్యక్తి ఈ మధ్య కూటమి ప్రభుత్వానికి, అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం అధినాయకత్వానికి బాగా తలనొప్పిగా మారాడు. ఈయన కూటమిలో ఉన్నటువంటి వారిని ప్రశ్నించడం, ఏం జరుగుతుందనే, తప్పులు జరుగుతున్నాయి అని అనటం అనేది ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఈయన జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు ఇవి పడగొట్టడంలో, రాజధాని ప్రాంతంలో ఈయన కీలక పాత్ర వహించాడు. అయితే ఈయన మీద ఎస్సీ వర్గంలోని కొన్ని వర్గాలు అయితే, కొన్ని ప్రాంతవాసులు అయితే ఈయన మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఓసీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ నువ్వు పడగొట్టాల్సిన అవసరం లేదు. పార్టీకి ఉన్నటువంటి రెడ్లు, కమ్మలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ సమస్యను ఎత్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో నువ్వెందుకు ఇలాంటి ఆబ్లిగేషన్లో ఇబ్బంది అవుతావంటే, కొంతమంది వర్గాలు, అంటే ఆయన అనుచర వర్గం కొంతమంది కావచ్చు, ఆయనకి యాంటీగా ఉన్నటువంటి కొంతమంది ఏం చెప్తారంటే, మంత్రి పదవి కోసం ఇక్కడ గెలిచినటువంటి టీడీపీలో గతంలో జవహర్ గారు మంత్రి అయ్యారు కనుక, సో ఇప్పుడు ఈయన కూడా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి విద్యావేత్త, మంచి ఎక్స్పర్ట్, అంటే డిబేట్కి
తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ వరుసలో గుర్తుండేటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. మరి ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి అవసరమే కదా. సో అలాంటి దిశలో ఆయన ఆలోచనతోటి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువే చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పైగా ఆయన్ని కూటమి ప్రభుత్వం అణగదొక్కుతుందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ మారతారని కూడా, ఏ క్షణాన్ని పార్టీ మారతారని కూడా ఆయన అనుచర వర్గాలందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమరావతి భూముల పోరాటంలో కూడా ఆయన ప్రప్రథమంగా రాష్ట్రమే కదా దేశంలో కూడా గుర్తించబడ్డటువంటి వ్యక్తిగా అంత పేరు వంచినటువంటి వ్యక్తి అనమాట. మరి అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినప్పటికీ ఆయన పార్టీలో నిలబెట్టుకునే పరిస్థితి కూటమికి లేదు. ఈయన తరపు నుంచి చూసినా కూడా కొంచెం సమస్యాత్మకంగా ఈయన మీటింగ్స్ కావచ్చు, ఈయన డిబేట్లు కానీ ఉన్నాయి అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏ క్షణాన్ని కూడా ఆయన పార్టీ నుంచి తొలగిస్తారా లేకపోతే ఆయనే పార్టీ మారుతారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సరే ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధినాయకత్వం ఇంతవరకు దాని మీద అఫీషియల్గా ఏమైతే ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఈయన గురించి మాత్రం భయంకరంగా ట్రోల్ జరుగుతూ ఉంది. ఏ క్షణాన్ని కూడా పార్టీ మారతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనమాట.